చినుకులు ఎక్కువైపోతున్నాయి గాయత్రి. చినుకులు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరి గాయత్రి వ్లాగ్స్. కాదు, ఇది కొత్త ఛానల్ అనమాట. చెప్పు, నువ్వు చెప్పు గాయత్రి. నాకు పల్లెటూరు ఏం చేస్తుంది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా అన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఈరోజు మా ఏరియాలో వర్షం అయితే పడుతుంది తలతో. మామూలుగా అయితే నైట్ వరకు పడి ఆగిపోద్ది. ఈ రోజు మాట కొత్తగా తలతో పడుతుంది. వాన ఇప్పుడు అవుతుంది అని చూస్తా ఉన్నా. అదే వానకాలం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయింది. ఎంత డేట్ ఇది? ఇదే డేట్ 6 చింది పడతాం. ఇది బాగా ఫుల్ వాన కాసిరే, తుఫాన్ దిగేసిందేమా. మన ఏటుకాలం పట్టాలి లేకాడికి. మన ఏటుకాలం అటు ఇటు దాటని కొన్ని చేస్తే అప్పుడు వానాకాలం కొంచెం ప్రశాంతం అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు వానాకాలంలో ఏం చేస్తావు? ఏంది గాయత్రి? నిద్ర ఇప్పుడు లేచింది మొత్తానికి గాయత్రి. ఒక 2 సెకండ్ల ముందు లేచిందబ్బా. ఎట్లా ఇంకా పూలు వేస్తాం మళ్ళీ పోయా ఆయన. సరే, వెళ్ళేసిరాబా. ఏమన్నా తాగుదాం వేడిగా ఉదయాన్నే. ఏదే బడి పాలన అది వచ్చే మనకాడ డబ్బులు లేవు కానీ అంతా. పా గడుగు అట్టే ఆయుధం ఆదేస్తున్నావా ఫ్రెండ్స్? చూడండి ఎట్ట తీసింది గడుగుని. సైడ్ దాచిపెట్టుకోండి అనమాట గడుగుని ఫ్రెండ్స్. త్వరగా ఆడ మీటింగ్లు పెట్టుకోబాక ఎక్కువ. మీ అమ్మ వాళ్ళ ఇక్కడ పోయేసా? నువ్వు పోయేసరా బా, ఏం మీటింగ్లు వెళ్ళే కానీ. త్వరగా రా అమ్మా గాయత్రి. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతసేపు వస్తుందో. ఈ లోపల అయితే కొన్ని మాటలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, సో ఫ్రెండ్స్ మొత్తానికి అంతే అందరికీ చదవలేదు దీంట్లో వీడియోలు పెట్టనమాట. మొత్తానికి ఈరోజైతే మీ ముందుకి ఇలా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి. సో అందరికీ ఒక కామెంట్ అయితే చెప్పాలనుకుంటున్నా. నేను పల్లెటూరి గాయత్రి అనే ఛానల్లో అయితే మేమైతే వీడియోలు చేస్తాము. నిన్న గాయత్రి నేను వెళ్ళైతే కూరగాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. కూరగాయలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి 3, ఇంకొక 2 వచ్చాయి అనమాట. 1/4 కిలోకి. 1/4 కిలో వచ్చి 15 రూపాయలు అనమాట. ఇవి ఇంక నెక్స్ట్ వచ్చి ఇవైతే సంతలో తీసుకొచ్చాను అనమాట టమాటాలు. ఇంకొక విషయం వచ్చి ఇవి కూడా తీసుకొచ్చి ఎర్రగడ్డలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఎర్రగడ్డలు వచ్చి 1/2 కిలో వచ్చి 35 రూపాయలు అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇదండి. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే మీరే చూడండి ఒకసారి. 6:35 అవుతుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ కూడా ఫుల్ అయిపోయింది. తీయలే అసలుకి. 6:35 అవుతుంది టైం అయితే. ఛార్జింగ్ తీసేద్దాం. ఇంకా వానాకాలం కదా, కరెంట్ ఉండదు సరిగా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే బ్యాటరీలు కూడా ఊగిపోతున్నాయి మా ఇంట్లో చూడండి. దీనివల్ల ఏమైనా ప్రమాదం వస్తుందా ఏందో తెల్ల వచ్చేసింది ఫ్రెండ్స్. గాయత్రి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. ఏముట్టుకోలే ఇటు దిలేసాయి ఈ అనమాట పాల బ్యాట్లు. ఇది దీనికోసం ఇంచబోతా గడుని జాగ్రత్త అమ్మా. ఒకసారి ఇదే విధంగా మన పల్లెటూరి గాయత్రి ఛానల్లో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే బయట వచ్చి బూస్ట్ తాగుతా ఆ గొడుగు వేసుకుని బయట అంతా తిరిగాను అనమాట. అలాగైతే ఈ వీడియోలో అయితే చేయలేము, ఎందుకంటే గాయత్రికి ఆల్రెడీ ఆరోగ్యం కొంచెం సరిలే అనమాట. ఇంట్లో తాగాలి అంతే సైలెంట్గా. ఎవరు తెలియకూడదు, బయట కూడా తెలియకూడదు వాళ్ళకి. కనీసం మన ఫ్రెండ్స్కి కూడా తెలియకూడదు అనమాట. ఫ్రెండ్స్కి తెలియకుండా వీడియో చేస్తున్నాను. అది అట్లా గాయత్రికి ఈసారి దేవుడిచ్చిన మంచి భాగ్యం ఏంటంటే
బయట ఉఫ్ఫు ఊదుకోకుండా సింపుల్గా ఏముంది గ్యాస్ ఇట్లా చూసి మాట్లాడు గాయత్రి. ఫ్రెండ్స్ కోపం వస్తుంది మళ్ళీ. ఏమొచ్చింది చెప్పు. గ్యాస్ వచ్చింది. సో మొత్తానికి ఏం చేస్తున్నా గాయత్రి ఇప్పుడు? పాలు వేసుకుంటాం. ఒట్టి పాలు తాగుతావా? ఒట్టి పాలు కక్కేస్తావు. ఇంకా బూస్ట్ లేదా? ఉండే బూస్ట్ వేస్తుందా? అది ఏమైంది, అది సీల్ చేసిందో అది గడ్డగట్టుకుపోయిందమ్మా. నన్ను ఏం చేయమంటాను ఇంకేస్తారు పోయి. కత్తిరి ఎక్కడ కత్తిరి అదే ఏమంటావు చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. గాలి ఎక్కువ గాలి ఎక్కువ ఉంటుంది. ఒక ప్యాడ్ చాలు కానీ మనకి అంతా అదే ఎక్కువ ఓనే ఎక్కువది. ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన పాలు చాలా మంచిది అవుతుంది. నీకు ఇంకో విషయం చెప్పిన, విజయవాడ మొత్తం గల్లంత అయిపోతుంది వానలకి. వాళ్ళకి ఈ పాలు ప్యాడ్ కూడా దొరకట్లేదంట, తెలుసు నీకు ఆ విషయం? నేను న్యూస్లో చూసాను. సో ఫ్రెండ్స్, విజయవాడ కోసం అందరూ ప్రేర్ చేయండి. ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు విజయవాడలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. పాలకి వీటికి చాలా అవసరం పడుతున్నారు. ఆహారం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారంట ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా కొంచెం కానీ డబ్బులు విషయం ఉంటే ఖచ్చితంగా సహాయం చేసేవాడిని. నా పరిస్థితి బాధ కాబట్టి నేను సహాయం చేయలేను. ఈ వీడియోలో కానీ ఎవరైనా కొంచెం విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు కానీ చూస్తే ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మా వంతు ఈ వీడియో అనమాట సహాయం చేసేది. అంటే ఈ వీడియోలో మేము ప్రమోట్ చేసాం కాదు, అంటే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మేము చెప్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళకైతే సహాయం చేయండి ప్లీజ్. ఆ దరిదాపుల్లో విజయవాడ దరిదాపులు ఉన్న వాళ్ళు సహాయం చేయండి. వాళ్ళకి ఇళ్ళ కూడా నీళ్ళు వచ్చేసాయి అనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది సార్ విజయవాడ. నువ్వు చూడాలా అన్నావా? ఇంకా తగ్గుతాయి నీళ్ళు, ఇప్పుడల్లా తగ్గవు. మళ్ళీ నీళ్ళు వాన పడతా వల్ల ఎడపడుతుంది వాన. చూడు మనకే చూడు 2 తోరలుగా అట మన ఏటుకాలం మునిగిపోతుంది. ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ వాన. పనికి పోవాలని డబ్బులు తీసుకున్నా, డబ్బులు అయితే ఖర్చు పెట్టేసుకున్నాం. ఎడ చూస్తే వాన అయితే ఆగట్లే. ఇంక నుంచి గాయత్రి పనికి పోకుండానే డబ్బులను తీసుకొచ్చుకొని ఖర్చు పెట్టేసుకుంటే ఈ వానాకాలం పట్టేసింది. మధ్యలో మన ఏటుకాలు కూడా పట్టేస్తుంది అనమాట. ఇంకా అవతలకి ఎలా పోయి ఏం తెచ్చుకుంటావు? డబ్బులు కూడా లేకపోయి ఏం చేస్తాం? అదే అంటున్నా. దానికి ఒక ప్లాన్ వేసాను. ఈ గ్యాస్ ఈ పోయి ఎత్తుకుని ఆ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. ఇంతే, ఇంకేం చేస్తావా? మా నిద్రకి ఎన్ని కావాలా? పక్షులు ఏమైపోయినాయి గాయత్రి? అరసవన బయట వద్దు. అవి కూడా మేతకి చూడండి ఫ్రెండ్స్, ఆహారం కోసం ఎంత బాధపడుతున్నాయి బయట. కొంచెం గింజలు ఎత్తుకో గాయత్రి, చూద్దాం. గింజలు ఎత్తుకో. చాలా ఇబ్బంది పడుతున్నాయి వానాకాలంలో, చాలా బాధ. ఇట్లా ఏడ తెలియదా వాటి ముందు కొంచెం చల్లే. నెమ్ములేంది ఇక్కడ చల్లాలంటే ఇంకెట్లా? మొత్తం తడిసిపోయింది గాయత్రి. ఎలా? ఆడది చల్లాము వస్తాయిరా పాపము. ఒక 5 రూపాయలు చెంచు కొడతా చూడరా. ఎత్తుకో ఒకసారి చూడు. ఆడ చల్లింది కనిపించలేదు చూడు.
రూపాయల కోసం చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాము. మీకు డబ్బులు కదా ఇదా ₹10 ఇద్దడా ₹10 ఎత్తుకో. ₹1 కాడి నుంచి ఎత్తుకోవాలి ఫస్ట్. అది నేను వేసిన రూపాయలు. ఎవరు వేసాం కాదు, ఇప్పుడు నుంచి ₹1 తీసుకుంటే అప్పుడు ఏడాది ఉంటాయి. అది మా నాన్న ఇచ్చింది బాటిల్. సో ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే గాయత్రి అయితే పెదమ్మ కాబోతుంది ఫ్రెండ్స్. చెప్పు, అది కూడా చెప్పు, మ్యాటర్ చెప్పు మనకి. అవునా, సారీ అబ్బా. ఉన్నాయా? బూస్ట్ ప్యాడ్ కోసం చూడండి అంతా ఎతికి డబ్బులు రెడీ చేసుకున్నాను అనమాట. ఎంత ఉంది? ఇటు నిదానం చూపించు గాయత్రి. ఇది ₹4 5 సరిపోయిందా? ఉందా? ఎవరు ఎత్తికి డబ్బులు రెడీ చేశారో ఓలే పోవాలి. పాలు కాలిపోయినాయి బా. ఇదేంటి ఇది? పోయిస్తామనరా? పొంగిపోతాయి అది ఇంకా మళ్ళీ. ఎన్నిసార్లు పొంగాలే? పోగాని పో. దీనికి మొత్తానికి డెకరేషన్ వేసినట్టు ఉంది సైడ్. పాలు అయితే చిక్కగా కాగిపోయినాయండి. ఇంకా గాయత్రి రావడం లేటు. ఈ వానాకాలంకి ఇదే వేసాం కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. ఇది కానీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పటికి ఇదంతా కురుస్తుంది చూడండి. ఎప్పుడు దాకా వారంటీ ఇది? 6 నెలలు ఇచ్చారు. 7 8 అంతే, 2 నెలలే కదా. వచ్చేసిందామా? త్వరగా వచ్చే పాలు పొంగలేవా? ఆపే ఇంకేందా. పొదుపు చేసుకోవాలి మనం. పాలకైతే బూస్ట్ అయితే తెచ్చుకున్నానండి. బూస్ట్ అయితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మేము బూస్ట్ వాడుకుంటున్నాం అనమాట. ఈ బూస్ట్ ఎత్తి ఇది వేసుకుంటాను నేను. చీర చేసినప్పుడు గెలగచ్చిపోతుంది. చక్కెర కొంచెం వేసుకుంటాం. పెద్ద చక్కెర ఇది. చక్కెర పెద్దగా ఉంది మొంగు. సో ఫ్రెండ్స్, మొత్తానికి రెడీ అయిపోయింది మొత్తం అనమాట. టీ అయితే గాయత్రి అయితే ఏ ప్లేస్లో కూర్చొని చూడండి ఒకసారి. బయట ఈ వాన చూస్తూ ఇలా కూర్చొని తాగాలంట. అందుకని బయట కూర్చొని తాగుతుంది అనమాట. ఇప్పుడు చెప్పు గాయత్రి, ఏం తిందా చెప్పాలనుకోండి. విషయం ఏంటంటే నేనైతే పెద్దమ్మ అయితే కావాల్సినానండి. అది మీకు చెప్పాలనుకుని అయితే వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. కానీ మేమైతే వెళ్ళలేకపోయినాము. అందువల్ల అయితే నాకు హెల్త్ బాగా అందువల్ల వెళ్ళలేకపోయినాము. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి ఎందుకు పెద్దమ్మ అయ్యాననేది వీడియో అయితే చేసి చెప్తారనమాట. పల్లెటూరు గాయకులైనా వస్తుంది, లేకపోతే ఈ వీడియోలో ఈ ఛానల్ వస్తుంది అనమాట. ఆ వీడియో కోసం మీరైతే ఎదురు చూడండి. ఇదండి మా వీడియో. ఇది సర్ప్రైజ్ అనమాట. సూపర్గా ఉంది. బూస్ట్కి కొద్దిగా చక్కెర వేసుకున్నాము. ఇప్పుడు ఈ వేడికి ఈ చల్లదనానికి చాలా చాలా బాగుంది. సూపర్. సో ఫ్రెండ్స్, ఇదండి మా వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కోసం అందరికీ బాయ్.